పుస్తకం ఆదిశక్తి గాయత్రి సమర్థ సాధన అధ్యాయం 3 దారల సంగమం. ఇప్పుడు అధ్యాయాన్ని వినండి. గాయత్రిని త్రిపదంటారు. దీనిలో 3 చరణాలున్నాయి. ఉత్పత్తి కేంద్రం ఒకటే అయినా 3 దిశాధారలు. సవిత యొక్క భర్గ తేజస్సు వలన అనగా జీవితంలో శక్తి మరియు కాంతుల అవాంఛనీయతలతో ఆంతరిక శక్తిభి సంస్కరిత ప్రతిభ మరియు శౌర్య సాహసాలే దీని పేరు. నైష్టిక గాయత్రి సాధకులలో ప్రతిభ ఎంత తీక్షణంగా ఉండాలంటే అవినీతి ముందు శిరస్సు వంచకూడదు, పీకితనతో రాజీ పడకూడదు. 2వ చరణం దైవత్య వరణం అనగా శాలీనతను ఆచరిస్తూ ఉదారచేతగా ఉండడం, తీసుకోవడం కన్నా ఇచ్చే ప్రవృత్తిని పోషించడం, ఆస్థాయి వ్యక్తిత్వంతో కలగలిపే గౌరవ మర్యాదలను అంతరాలలో అవధారణ చేయడం. ఇదే దేవస్య తమహి. 3వ చరణం ధియో యోనః ప్రచోదయాత్ తనలోనే కాక తన సమూహం, సమాజం మరియు సంసారలో సద్బుద్ధి ప్రేరణ ఉదయించాలి. మేధస్సు, ప్రజ్ఞ, దూరదృష్టి, వివేకశీలత, నీరక్షీర వివేకం. ఇదే ఆధ్యాత్మిక త్రివేణి సంగమం. వీటిలో అవగాహన కలిగి ఉంటే మనిషి ఆశీస్సులతో కూడా పుణ్యఫలానికి భాగస్వామి అవుతాడు. కాకి కోయిలగా, కొంగ హంసగా మారే ఉపమానాన్ని ఏ త్రివేణి సంగమ స్నానంతో పోల్చుతారో అది. వాస్తవానికి ఆదర్శవాద సాహసం దేవత్వ పక్షానికి చెందిన వినయం మరియు ఆదర్శవాదులకు ప్రాముఖ్యతనిచ్చే మహాప్రజ్ఞ. గాయత్రీ తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకుని అంగీకరించే వారిలో ఈ 3 ప్రత్యేకతలు ఉండడమే కాక వాటి పరిమాణం నిరంతరం పెరుగుతూ ఉండాలి. ఈ శ్రద్ధను మరియు లోభంతో స్వలాభం కోసం అనుచిత లాభాలను పొందడం, అపరాధి లేదా ఆకతాయిగా పిలువబడే పతన పరాభాలకు లోను కావడం ఉండదు. నైతిక, బుద్ధిగత, సామాజిక, భౌతిక, ఆత్మిక, దార్శనిక మరియు వ్యావహారిక పోషణ మరియు ధ్వంసమి మొదలైన అన్ని విషయాల మీద గాయత్రీ మంత్రం 22 అక్షరాలలో విస్తృత వివేచన ఉంది. ఆ అన్ని సత్యాలు, రహస్యాలు ఉద్ఘాటించబడ్డాయి. వీటి ఆధారంగా ఆపదల నుండి బయటపడి సుఖశాంతులనందించే సరళ మార్గాన్ని పొందవచ్చు. ఈ విషయంలో ఆసక్తి గలవారు అక్షరాల వాక్యాల వివేచనాత్మక ప్రతిపాదనల ధ్యానపూర్వకంగా చదవాలి. ఈ ఆధారంగా దీనిని ఈశ్వరీయ నిర్దేశంగా, శాస్త్రవచనంగా మరియు ఆప్తజన కథనంగా సొంతం చేసుకోవచ్చు. గాయత్రీ గురించి గీతావాక్యం గాయత్రీ ఛందసామహం, ఛందసులలో స్వయంగా నేనే గాయత్రిని అని కృష్ణ భగవానుడు చెప్పారు. భూతి రూపంలో గాయత్రీ వాక్య చేస్తూ విభూతి యోగంలో ఆవిర్భవించాడు.